మరణమే మార్గమా? అర్థం కాని పరిస్థితులలో, చెప్పుకోలేని సమస్యలలో మరణమే మార్గమని అనుకుంటారు. అర్థం చేసుకునేవారు లేరనో, అప్పుల సమస్యలను, ప్రేమించి మోసపోయారనో, అన్యాయం చెయ్యబడ్డారనో, చచ్చిపోవాలి అనుకునేవారు ఉన్నారు. ఎక్కడ చూసినా మరణాలు, ఆత్మహత్యలు. మార్కులు రాలేదని, పరీక్షలో విఫలమయ్యారని, ఉద్యోగం రాలేదని, ఆరోగ్యం బాలేదని మరణించేవారు లేకపోలేదు. తల్లిదండ్రులు వదిలేశారని, కట్టుకున్న వారే కఠినులయ్యారని మరణించేవారు ఉన్నారు. ఎందుకు చావే మార్గం అనుకుంటున్నారు? అదే పరిష్కారం అనుకుంటున్నారు. చావడానికి ఉన్న ధైర్యము బ్రతకడానికి ఉంటే సమస్యలకు పరిష్కారం ఎప్పుడో దొరికేది. ఆత్మహత్య అతి పెద్ద పాపం అని మనిషి మర్చిపోతున్నాడు. స్వల్ప పరిష్కారం చూసుకుంటున్నారు, కానీ శాశ్వతమైన జీవితాన్ని కోల్పోతున్నారు. ఆదరణ కోల్పోయి ఆందోళనలో ఉండి ఆత్మీయత లేని వారే అడుగులు వేస్తూ మరణమే మార్గమని తలంచే వారికి నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పిన యేసు యొద్దకు వస్తే నూతన మార్గములు తెరచి నిత్య జీవం ఇస్తాడు. ఇకనైనా యేసుని నమ్మి నీ హృదయంలో స్థానమిస్తే నమ్మిన వారికి జీవం ఇస్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము. యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును అని చెప్పెను.